హాయ్ హలో నమస్తే. నేను మీ నరసింహ అడ్వకేట్ న్యాయవేదిక స్వాగతం. మిత్రులారా, అంశంలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ ఆన్ నొక్కండి. దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. అలాగే మిత్రులారా, ప్రస్తుతం టాపిక్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన టాపిక్. పూర్తిగా వీక్షణలు కోరుతా ఉన్నాను. ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. రేపు సోమవారం 11వ తారీఖు రోజున జరగబోతూ ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్స్లో ఈ ప్రజలందరూ మరి ఓటు ఎటేయాలి, ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరికి వేస్తే డెవలప్మెంట్ అవుతుంది అని ఒక తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఓటు వేసే ముందు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది లేకుండా పోయింది. కాబట్టి నా వంతు బాధ్యతగా మీ వంతు బాధ్యతను తెలియజేయడం కోసం ఒక చిన్న ముఖ్యమైన గమనికను తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మీరు ఓటు వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. చాలా మటుకు ఏం జరుగుతుంది సమాజంలో అంటే, ఇతను నా కులం వాడు, అతను నా మతం వాడు, ఇతను నా ప్రాంతం వాడు, ఈ నా గల్లివాడు, లేదా సో ఎన్నో రకాల కారణాలు చెప్పుకుంటూ వాళ్ళకు ఓటు వేస్తూ ఉన్నారు. లేదా పలానా పార్టీకి నేను అభిమానిని, పలానా పార్టీకి నేను తొత్తుని అని చెప్పేసి భావించి వాళ్ళు ఓటు వేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి నేను ఒకటే కోరుతా ఉన్నాను, నా తరపు, ప్రజల తరపు, అందరి తరపు నేను ఒకటే మాట విన్నవించుకుంటా ఉన్నాను. మీరు ఓటు వేయాల్సింది అభివృద్ధి కోసం మాత్రమే. మీరు ఓటు వేయాల్సింది సామాజిక మార్పు కోసం మాత్రమే. మీరు ఓటు వేయాల్సింది భవిష్యత్తు అభివృద్ధి కోసం మాత్రమే అని మీరు గమనించాలి. ఎవరికి ఓటు వేస్తే నీ కుటుంబం నుంచి సమాజం కూడా బాగుంటుందో, ఎవరికి ఓటు వేస్తే ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందో అనే ఒక అంశాన్ని ఆలోచించాలి. కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా మంచి చెడులను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఓటేయాలి. వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని బట్టి ఓటేయాలి. వ్యక్తి సమర్థుడా కాదా అని చూసి ఓటేయాలి. పార్టీ గుర్తును చూసి కాదు, పార్టీ కులాన్ని చూసి కాదు, పోటీ చేసేటువంటి వ్యక్తి యొక్క మతాన్ని చూసి కాదు. కేవలం ఆ వ్యక్తి యొక్క నైపుణ్యత, వ్యక్తిత్వం, అతని యొక్క రెప్యుటేషన్ చూసి మనం ఓటేయాలి. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం ఓటు వేసే ప్రతి ఓటు చాలా విలువైనది. ఆ విలువైన ఓటును బిర్యానీ కోసమో, మందు కోసమో, డబ్బు కోసమో దాన్ని ఆ ఓటు యొక్క విలువను తీయవాకండి. ఓటు చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువగలది. మన జీవితాలను సరైన మార్గంలో నిర్దేశించేటువంటి ఒక ఆయుధం అది. ఆ ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. సామాజిక అభివృద్ధిలో తోడ్పడండి. అందరి యొక్క భాగంలో మీ వంతు పాత్ర పోషించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆలోచించండి మిత్రులారా. ధన్యవాదాలు.